హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజు నేను చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా, కలర్ఫుల్గా, టేస్టీగా పక్కా కొలతలతో ఏ విధంగా చేయాలో చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ముందుగా చిక్కుడుకాయలని ఇలా గట్టిగా గింజలున్న కనుపు చిక్కుడుకాయలని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్క నుంచి పీచులా వస్తుంది కదా, అదంతా రిమూవ్ చేసుకొని ఇలా క్లాత్లో ఆరబెట్టేసుకొని ఒక పళ్ళెంలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్న చిక్కుడుకాయలు కాబట్టి అసలు ఏమి పాడవవు, చాలా బాగా మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అన్ని కడిగేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకోవాలండి. దీంట్లో ఈ చిక్కుడుకాయలని కొద్దిగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఆల్మోస్ట్ 60% కుక్ అయిపోవాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మనం గింజ పట్టుకొని చూస్తే మనకి ఇలా సాఫ్ట్గా అవుతుంది, అలా అయితే సరిపోతుంది. సో ఇలా చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా గరిటె తీసుకొని స్లోగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలు ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వకూడదు, ఎందుకంటే మనం తినేటప్పుడు మళ్ళీ గట్టిగా ఉంటే నవలడానికి ఇబ్బంది అవుతుంది. సో చక్కగా మనం 60% కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ గింజను మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనం పట్టుకొని హ్యాండ్తో ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా రావాలి. ఇలా వస్తే చాలు, సరిపోతుంది. నేను ఇక్కడ 2 kg వరకు చిక్కుడుకాయలని తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి, సో దట్ మనకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనకి మెత్తగా గుజ్జులాగా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు దాన్ని మనం స్ట్రైనర్ యూజ్ చేసుకొని చక్కగా కలుపుతూ బీట్ చేస్తూ ఉంటే కిందకి చాలా థిక్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో ఆ పేస్ట్ని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఫైనల్గా చూపిస్తాను. ఈ విధంగా పేస్ట్ లాగా రావాలి. ఇలా వచ్చిన పేస్ట్ని మనం పులుపు చూసుకొని వేసుకుందాము. ఇప్పుడు నాకైతే ఇక్కడ అంచనాగా సరిపోయింది. 2 kgకి ఇంత పల్ప్ వస్తే చాలు. దీంట్లో నేను ఇక్కడ చూపిస్తున్న కొలత ప్రకారం 1 టీ గ్లాస్ అంత కారం, దాంట్లో 1/2 టీ గ్లాస్ ఉప్పుని తీసుకోవాలి. ఇలా అంటే మనం ఉప్పు ఎక్కువ అయిపోకుండా ముందుగా కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఫుల్ గ్లాస్ కారంకి 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా చింతపండు గుజ్జులో కలిపేసుకుంటే మనకి పులుపుకి పట్టేసి చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్ అండి: చింతపండు గుజ్జు, కారం, ఉప్పు. ఇప్పుడు వీటిని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి కదా, వాటి మీద వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఆవకాయకి పెట్టుకుంటాం కదా ఆవాలు మెంతుల పొడి, అది ఆల్రెడీ రెడీగా ఉంటే సేమ్ మనం సాల్ట్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అలా 1/2 టీ గ్లాస్ అంత పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఏం పర్వాలేదండి, కొంచెం ఎక్కువైనా సరే మనకి గ్రేవీ బాగా వస్తుంది పచ్చడికి. సో ప్రస్తుతానికైతే కారంలో 1/2 సాల్ట్ వేసుకున్నాం, సేమ్ అదే క్వాంటిటీలో పిండి కూడా వేసేసుకొని మొత్తం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా తాలింపుని కూడా వేసేసుకోవాలి. ఈ తాలింపు కోసం నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ తీసుకోవాలి. అదే కడాయిలో ఇందాక మనం చిక్కుడుకాయలని ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మెంతులు, కొంచెం ఎండుమిరపకాయలని కూడా వేసేసుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలి. దీంట్లోనే చిటిపట్లాడేలాగా కొంచెం కరివేపాకును గుప్పెడంతా వేసేసుకోవాలి. మనకి తాలింపు తగులుతూ పంటి కిందకి చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ పచ్చడి టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అంటే కొన్ని రెబ్బలు దంచుకొని తీసుకోవాలి, కొన్ని రెబ్బలు పచ్చివి తీసుకోవాలి, ఒలుచుకునేవి. ఇలా మొత్తం అంతా ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇలా అన్ని రెడీ చేసుకున్నవి పచ్చడిలో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసే ముందు పసుపుని కూడా 1 టీ స్పూన్ వేసుకొని పోపు మొత్తాన్ని పచ్చడిలో వేసేసుకొని చక్కగా చేతితో కానీ గరిటెతో కానీ మొత్తం అంతా పచ్చడి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అండ్ ఆయిల్ మనం ఆల్రెడీ చిక్కుడుకాయలని ఫ్రై చేసుకున్నప్పుడు ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఆయిల్ కావాల్సినంత పైనుంచి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంక ఈ ఆయిల్తోనే మనం మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని గ్రేవీ ఇంకా కావాలి అనుకున్నప్పుడు మెంతుల పౌడర్ని ఇంకొంచెం యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు చాలు అనుకుంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మనం స్టోరేజ్ బాక్స్లోకి తీసేసుకోవచ్చు. చూస్తుంటేనే కలర్ఫుల్గా యమ్మీగా ఉంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా స్టోర్ చేసేసుకుందాం బాటిల్స్లోకి. అలాగే వేడిగా అన్నంలో కలుపుకొని తింటే వారేవా సూపర్ టేస్ట్, అసలు చాలా బాగుంటుంది. చూశారు కదా, మీకు కనుక ఈ పూర్తి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.